కలల సౌధం కోసం 8 ఏళ్లకు పైగా వేచి చూస్తున్న పేదల నిరీక్షణ ఫలించనుంది. 2017-19 మధ్యనే టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు గృహాల నిర్మాణం పూర్తయినా వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి వారిని ఇబ్బందులకు గురిచేసింది. అద్దె ఇళ్లలోనే మగ్గేలా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలను కల్పించే చర్యలు చేపట్టింది. నవంబర్ నెల మొదలు వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల గృహాలు పూర్తి చేసి దశల వారీగా లబ్ధిదారులకు అప్పగించనుంది. 2017-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 90% పైగా పూర్తయిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికున్న రంగుల్ని మార్చి ఆ పార్టీ రంగుల్ని వేయించింది. దీనికోసమే దాదాపుగా 7 కోట్ల వరకు ఖర్చు చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టలేదు. కొన్ని ఇళ్ల విషయంలో ఎన్నికలు సమీపిస్తున్నాయని అప్పటికప్పుడు లబ్ధిదారులకు అప్పగించినట్లు హడావిడి చేశారు. అక్కడ కనీస వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్లి నివాసం ఉండలేదు. ఇప్పుడు సిమెంటు రహదారులు, తాగునీరు సౌకర్యం, మురుగునీటి పారుదల తదితర అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇప్పటికే పూర్తయిన 6,552 గృహాలు నవంబర్లో, 8,312 గృహాల్ని డిసెంబర్లో పేదలకు అందజేస్తారు. టిడ్కో గృహాల్ని 300 చదరపు అడుగుల విస్తీర్ణం, 365 చదరపు అడుగుల విస్తీర్ణం, 430 చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున కేటగిరీల్లో నిర్మిస్తున్నారు. ఒక గృహ సముదాయంలో ఇళ్ల నిర్మాణం పూర్తయి అన్ని మౌలిక వసతుల కల్పన జరిగిన మేరకు ఆయా గృహాల్ని లబ్ధిదారులకు అప్పగించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇళ్లల్లో, ఆయా కాలనీల్లో అన్ని వసతులు సమకూరాయా లేదా అనేది అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత టిడ్కో అధికారులు పూర్తయిన ఇళ్లను అక్కడి మున్సిపల్ కమిషనర్లకు అప్పగించనున్నారు. వారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్ని సంప్రదించి వారి ఆధ్వర్యంలో టిడ్కో గృహప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే చిత్తూరులోని మురుకుంబట్టు గృహ సముదాయంలో పూర్తయిన 672 ఇళ్లను మున్సిపల్ కమిషనర్లకు టిడ్కో అధికారులు అప్పగించారు. టిడ్కో ఇళ్ల పూర్తికి హడ్కో నుంచి 5,000 కోట్ల రుణాన్ని సమీకరించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఆ సంస్థ కూడా రుణాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. వారం రోజుల్లో 2,000 కోట్ల రుణం అందనుంది. తదుపరి ఇళ్ల పూర్తికి అనుగుణంగా మిగతా మొత్తాన్ని హడ్కో ఇవ్వనుంది.